నమస్తే శ్రీ సుదర్శన వీక్షణం కార్యక్రమానికి స్వాగతం. ప్రముఖ నిర్మాణ వాస్తు జాతకరత్న జననకాల నిపుణులు నివారక తేజం శ్రీ చెన్నా సుదర్శన గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి వాస్తు జాతకరత్నాలు జననకాలం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అండి. గురుగారు, వాస్తుకు సంబంధించి ఎవరైనా సరే వంట గదిలో 2 కిటికీలు అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి అంటారు. నిజంగా 2 కిటికీలు ఉండాలా, ఒకటి ఉన్నా సరిపోతుందా, ఏంటి అసలు? ప్రధానంగా అండి, మనం ఏదైనా సరే ఒకటి సిద్ధాంతబద్ధంగా ఇచ్చినప్పుడు ఆలోచన ఏం చేయాలంటేనా, అక్కడ మన వాస్తు అంటే ప్రధానంగా వెంటిలేషన్ ఆలోచన చేస్తాం. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు యాక్చువల్లీ మనం ఇచ్చే వంటగది వచ్చేసి 8 అడుగులు వెడల్పుతో ఇస్తాం. అంటే 7x8 కానీ లేదా 6x7 కానీ అట్లా వస్తుంది. బెడ్రూమ్ సైజ్ అయితే సాధ్యమంతరకు వివరం. ఒకవేళ అట్లా ఇచ్చారంటే బెడ్రూమ్ అంతకంటే పెద్దదిగా ఉండాల్సి వస్తుంది. అట్లా మనం చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే, 2 కిటికీలు అంటే వార్డ్రోబ్స్ సెల్ఫ్లు మెయిన్గా రావాల్సి ఉంటుంది. ఇప్పుడు 2 కిటికీలు పెట్టుకోవడం వల్ల కొంతమంది ఏం చెప్తున్నారంటే, దక్షిణంలో విండో పెట్టుకోవాలి, ఖచ్చితంగా ఉండకపోతే అక్కడ ఆర్థిక ఇబ్బందులు ఉంటాయని చెప్తున్నారు. ఇప్పుడు మన దక్షిణం కొన్ని చోట్ల ఏం చేస్తున్నాం అంటే, చిన్న చిన్న సైజులలో దక్షిణం హద్దు చేసి కూడా కట్టుకోవాల్సి వస్తుంది. అంటే 15 అడుగులు 16 అడుగులు అట్లా వెడల్పు ఉండే ఇల్లు మన దక్షిణం అప్పుడు ఎట్లా వస్తుంది, రాదు కదా. కానీ ప్రప్రథమంగా మనం వచ్చేసి వంట అనేది మన ఇంట్లో చేస్తున్నామంటే అది ప్రత్యక్ష భగవంతుని సూర్యభగవానికి అర్పిస్తూ మనం చేస్తూ ఉంటాం. అందుకే నైవేద్యం కూడా మనం ఏం చేస్తామంటేనా, మనం పదే రథసప్తమి ఉత్తరాయణం మారే కాలంలో రథసప్తమి వచ్చే సమయంలో సూర్యుని ప్రధానంగా ఈ యొక్క వంట అనేది కూడా అర్పించడం జరుగుతుంది. ఆ యొక్క ఏదైతే నైవేద్యం ఉందో అట్లా మనం ఏదైతే ప్రతిరోజు చేసే వంటను కూడా ప్రతిపదంగా భగవంతునికి అర్పించి మనం చేస్తూ ఉంటాం. కాబట్టి ముఖ్యంగా సూర్యరశ్మి తూర్పు నుంచి ఆ వంటగదికి ఉండాలి, దక్షిణం నుంచి లేకున్నా పర్వాలేదు. అదే మన వాళ్ళ ఒక దాంతో సారూప్యత ఏంటంటే, లాజిక్ వచ్చేసి నైరుతి మూలన అంటే దక్షిణం మొత్తం ఖాళీ ఉన్నప్పుడు, అంటే దక్షిణం కూడా కాంపౌండ్ వదిలిపెట్టి ఉత్తరం కాంపౌండ్ ఉన్నప్పుడు, నైరుతి మూల దక్షిణంలో ఈ యొక్క విండోస్ వచ్చినప్పుడు దక్షిణాగ్నేయంలో అంటే ఉచ్చ భాగం అవుతుంది కాబట్టి రావాలని ఆలోచన ఉండొచ్చు. కానీ దానికంటే కూడా ప్రప్రదం మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఆడ విండో వచ్చేస్తుంది, దక్షిణంలో విండో వచ్చేస్తే మళ్ళీ ఉత్తరంలో బరువులు వేసుకుంటారు, దానివల్ల ఇబ్బందులు ప్రప్రదంగా జరుగుతా ఉంటాయి. అట్లా లేకుండా ఖచ్చితంగా తూర్పులో అయితే వెంటిలేషన్ ఉండాలా, దక్షిణంలో లేకున్నా ఇబ్బంది ఏం లేదు. అది కొంచెం చాలా జాగ్రత్తగా గమనించుకోండి. ఊరికి అనవసరంగా లేనిపోని పెట్టుకొని అంటే జరగకూడని మళ్ళీ తప్పులు జరుగుతున్నాయి, అది ప్రప్రదంగా చూసుకోవాలి. అక్కడ ఏదో ఆ విండో ఇచ్చారనుకోండి, అనవసరం ఆ యొక్క వెలిపిరి కానీ వాన కానీ అట్లా పడినప్పుడు ఇక్కడ ఉండే వస్తువులు ముఖ్యంగా మిక్సీ ఇటువంటి దక్షిణ వైపులో పెట్టుకోవాలి, బరువులు ఎక్కువ గ్రైండర్స్ అటువంటి. ఈ వీళ్ళు ఏం చేస్తున్నా అంటే ఇటువైపు విండో ఇటువైపు ఉన్నప్పుడు ఎటువైపు అవి పెట్టుకుంటారు, కాబట్టి ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. అటువంటి లేకుండా చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ లేని పరిస్థితుల్లో దక్షిణ వైపు ఉన్నా పర్వాలేదు, ఉంటే అవకాశం ఉంటే దక్షిణం వైపు. అంత సైజ్ మనం కిచెన్ సైజ్ ఇవ్వడం లేదు, మన స్థలమే ముందుగా కంజెస్టెడ్గా మనకు ఉంటున్నాయి. కాబట్టి దాంట్లో మెయిన్ ఏదైతే ప్రాథమిక సిద్ధాంతం ఉందో అది ప్రధానంగా చూసుకోవాలి. ఓకే, అది చేసుకోవాలి. అంటే ఇప్పుడు వంటగదిని కూడా ఎక్కడ ఏర్పాటు చేసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది, అంటే వీలుని బట్టి? వంటగదండి ఖచ్చితంగా తూర్పు ఆగ్నేయం మాత్రమే ఏర్పాటు చేయాలండి. ఏ బిల్డింగ్ అయినా సరే, ఏ ఫేసింగ్లకైనా సరే. కొన్ని చోట్ల ఏం చేస్తున్నా అంటే, దక్షిణం ఫేసింగ్ కానీ పడవన ఫేసింగ్ ఉండే ఇళ్లకు, సింహద్వారం గల ఇళ్లకు ఆ వైపున ఏదైతే తూర్పు కంప్లీట్గా ఆంచి కట్టేసింటారో అక్కడ వచ్చేసి ఆగ్నేయం వైపున బాత్రూమ్స్ కట్టి, ఆ బాత్రూమ్స్ కూడా ఇంట్లోకే ఉండి దాని తర్వాత వచ్చేసి వంటగది ఏర్పాటు చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, అప్పుడు వచ్చేసి దక్షిణం హద్దు కాకుండా ఉన్నట్లయితే అక్కడ వచ్చేసి ఆ వెంటిలేషన్ ఇచ్చినా కూడా అక్కడ ఏమవుతుంది, మళ్ళీ వచ్చేసి ఈ వంటగది తూర్పు నుంచి వెంటిలేషన్ ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే, దక్షిణంలో వంట అయ్యి అక్కడ వచ్చేసి స్త్రీ బాధపడము, డబ్బుల పరంగా ఇబ్బంది కలగడం ఇవి కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అట్లా చేసుకోకూడదండి. ఈ వంటగదిని తూర్పు ఆగ్నేయంలోనే వేయాలా, అది బిల్డింగ్ మొత్తానికి ఆగ్నేయం అయి ఉండాలి. అంటే ఇంటర్నల్ కొలతగా చూసుకోవాలి. మళ్ళీ కొన్నిసార్లు ఈ వసారా వరండా ఇటువంటి ఉన్నప్పుడు తూర్పులో కానీ ఉత్తరంలో కానీ అటువంటి చోట్లయితే ఇదేమి ఇబ్బంది ఏం లేదు, అది బయటకు ఉంటుంది. కాబట్టి ఇంటి లోపలికి ఉండే కొలతకు మాత్రం తూర్పు ఆగ్నేయంలో ఉండేదని చూసుకోవాలి. ఆ కొలత కూడా తూర్పు వచ్చేసి 7 అడుగులు ఉన్నట్లయితే దక్షిణం 6 అడుగులు ఉండాలి. అది ప్రాథమిక కొలతగా చూసుకోవాలి. కొన్ని చోట్ల ఏం చూస్తున్నా అంటే, దక్షిణం 7 అడుగులు పెట్టి తూర్పు 6 అడుగులు పెడతారు. అప్పుడు ఏమైతే దక్షిణాగ్నేయం అవుతుంది, దక్షిణాగ్నేయం పొజిషన్లో వంటగది ఉండరాదు. అది కూడా ఒక పరిశీలనగా చేసుకోవాలి. చాలా జాగ్రత్తలు చేసుకోవాలి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని గుర్తించడం ఎలా? ఇప్పుడండి సహజంగా మనకు కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయండి. ఉదాహరణకు సీజనల్గా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, దగ్గుపర్షం, జ్వరము ఇటువంటి కొన్ని వస్తూ ఉంటాయి. అది ఆ సీజన్లో అంటే ఉత్తరాయణ దక్షిణాకాలం మారిన ప్రప్రదం కాలం వస్తే మన ఋతువులు మారే కాలంలో కూడా అటువంటివి వస్తూ ఉంటాయి. అవి వచ్చి మనం ఒక ట్యాబ్లెట్ లేదా ఆ మెడిసిన్స్ 2-3 రోజులు వాడినప్పుడు వెళ్ళిపోవాలి. కంటిన్యూగా ఎప్పుడు ఇంట్లో ఎటుంటారంటే చీరుతూ ఉంటారు, తర్వాత వచ్చేసి జ్వరం వస్తుందంటారు, 3 రోజులకు ఒకసారి జ్వరం వస్తుంది, నొప్పులు ఒళ్ళు నొప్పులు ఇవన్నీ ఉంటాయంటే అక్కడ ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ లెక్క. అదే మనం చెడు శక్తి అని చెప్తాం. అంటే మనం ఇంకోటి ఏం చెప్పుకుంటే దయ్యం అని చెప్పుకోవచ్చు. అటువంటి సమస్యలు లేవంటే దైవం ఉన్నట్టు, అట్లా సమస్యలు ఉన్నాయంటే దయ్యం ఉన్నట్టు లెక్క. ఇది చాలా జాగ్రత్త పరిశీలన చేసుకోవాలి. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లాంటి ఈ విధంగా వచ్చేసి ఏదైనా సరే వాస్తోషాలు ఉన్నాయంటే నిరంతరాయంగా ఎడతెగని సమస్యలు అనేవి ఉంటాయి. ఈ సమస్య అనేది ప్రతి ఒక్కరికి వస్తుంటుంది, వెళ్తుంటుంది. అది వెళ్లకుండా అట్లే తిష్ట వేసుకుని కూర్చుంటే ఖచ్చితంగా వాస్తు సమస్య ఉన్నట్లే లెక్క. అది చాలా జాగ్రత్త చూసుకోవాలి. అంటే ఎక్కువగా చాలా మంది జనన కాలం నిర్ణయిస్తాం కదా గురువుగారు, నిర్ణయించినప్పుడు వాళ్ళ జాతకం అలాగే కంటిన్యూ అవుతుంది. అంటే దేవుడు పుట్టికను మనం ఎవరు శాసించలేము కాబట్టి జనన కాలం ఇప్పుడు నిర్ణయించుకోవడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి అది కంటిన్యూ, అదే టైంలో పుట్టిన అందరూ ఒకేలా ఉంటారంటారా?
ఇప్పుడు మనం జనసేన ఇచ్చినప్పుడు ఏంటంటే అండి, అది ఏదైతే సమయం ఉంటుందో ఆ సమయం మనం ఇచ్చినప్పుడు ఆ సమయంలో అందరికీ ఏమి ఉండదండి. ఎందుకంటే మనల్ని ఆ ఆలోచనే భగవంతుడు ఇవ్వడం కొంతమందికే ఇస్తాడు, అందరికీ ఇవ్వడు. అది మళ్ళీ ఆచరించగల కొంతమందికి వస్తుంది. మళ్ళీ మన దగ్గర సమయం ఇచ్చినా కూడా అక్కడ డాక్టర్ కూడా సహకరించాలి. డాక్టర్ ఖచ్చితంగా ఆ టైంకి ఆపరేషన్ ఇట్లా అనే విధానం మనం పరిశీలన చేసుకున్నప్పుడు ఇంకోటి ఏంటంటే ఒక్క నిమిషం వారా వచ్చినా కూడా అదే గడియలు విగడియలు సూక్ష్మ గడియలు కూడా మన వాళ్ళు చెప్తా ఉంటారు. ఆ మారిపోయినప్పుడు ఆ యొక్క స్థితి అనేది మారిపోతారు. అందుకే మనం ఎవరైనా కానీ ఒకవేళ ట్విన్స్ అనేది పుట్టినా కూడా ఒకే సమయంలో వాళ్ళు పుట్టింటారు, కానీ వాళ్ళ లైఫ్ కూడా ఉండదు. అంటే అప్పుడు మళ్ళీ పుట్టి 1 నెలకో 2 నెలలకో చనిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది, లేదా 10 ఏళ్ళకైనా చనిపోవడం జరుగుతూ ఉంటుంది. ఒకే సమయంలో పుట్టినారు కదా, మరి ఇద్దరు జాతకాలు ఒకటే ఉండాలి కదా, ఉండడంలే. అదే ఆ యొక్క అందుకే ఇంక వీళ్ళు ఏం చేస్తారంటే నక్షత్ర ప్రకారమో లేదా రాశి ప్రకారంగా జాతకాలు చెప్పడం మొదలుపెట్టారు. ఈ మనం పుట్టిన ఆ సమయానికే కూడా ఆ సమయం జాతకం తేడా ఉన్నప్పుడు ఈ 12 మందికి ఒక రాశి ఎలా సూట్ అవుతుంది, 27 మందికి ఒక నక్షత్రం ఎలా సూట్ అవుతుంది కాదు. కానీ ప్రాథమికంగా ఏంటంటే ఇది అంచనా అనేది వేయచ్చు, కానీ దానికంటే కూడా పరిపూర్ణంగా మనం తెలుసుకోవాలంటే అక్కడ యొక్క ఆ నిమిషాలను బట్టి మనం అవగాహన అవుతుంది. చాలా జాగ్రత్త పరిశీలన చేసుకోవాలి. ఓకే గురుగారు, కాలర్ని తీసుకుందాం. కృష్ణా జిల్లా నుంచి సుబ్బారావు గారు నమస్తే అండి. గురుగారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి సుబ్బారావు గారు. హలో, నమస్తే. నమస్కారం అండి, చెప్పండి. గురుగారు నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. మాది 6:30 ఇల్లు. హలో, చెప్పండి చెప్పండి విషయం చెప్పండి. మీరు 6:30 ఇల్లు, ఒక బెడ్రూమ్ ఒక కిచెన్, ఉత్తర వైపు ఏమో హాలు మొత్తం, అంటే కిందకి పైకి పొడవ, అంటే కిచెన్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లేదు. అర్థమైందండి, చెప్పండి. దానికి 8 పెడితే ఎదర 2 వచ్చి తూర్పు వైపు 2 వచ్చినాయి గుమ్మాలు, పన్నెండు వైపు 2 గుమ్మాలు వచ్చినాయి. పడమర వైపున 2 గుమ్మాలు వచ్చినాయా? దీనివల్ల ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉందంటారా, లేదంటే పర్లేదు బాగానే ఉందంటారా? రోడ్డు ఎక్కడ ఉందండి ఆ ఇంటికి? హలో, ఉత్తర వైపు ఒక గుమ్మ వచ్చింది. రోడ్డు ఎక్కడ ఉంది ఆ ఇంటికి అంటున్నా. హలో సుబ్బారావు గారు, రోడ్డు ఎక్కడ ఉందండి ఆ ఇంటికి? రోడ్డు తూర్పు వైపు ఉందండి. తూర్పు వైపు ఉంది. సరే, మన పడమరలో ద్వారాలు అవసరం లేదు. మరి మీరు అవసరం అనుకుంటే పెట్టుకోండి అక్కడ పడమర ద్వారం కూడా. పడమర, ఉత్తరము, తూర్పు 3 దిక్కులా ఉండొచ్చు. దక్షిణంలో ఇంకా వచ్చేదానికి అవకాశం లేదు కాబట్టి దక్షిణంలో అనేది కూడా ఒకేలా ఉన్నా కూడా ఇవ్వకండి, ఇంకా సరిపోతుంది. 3 ద్వారాలు ఉండొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. అక్కడ ముఖ్యంగా మీరు ఏం చేస్తున్నారంటే సంఖ్య గురించి ప్రప్రధానంగా ఆలోచన చేస్తున్నారు. సంఖ్య ఏం ప్రధానం కాదండి, ఉచ్చ నీచం అనేది ప్రప్రధానం. అది చూసుకోండి. ఈ సంఖ్య కోసం కొంత ఏం చేస్తున్నారు, నీచ స్థానంలో ద్వారం ఏర్పాటు చేసుకొని లేనిపోయిన సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. అవి చేసుకోకండి. మీరు చెప్పిన ప్రకారం అయితే ప్లాన్ సరిపోయిందండి, అట్లే ఉండొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే గురుగారు, మరొక కాలర్ని తీసుకుందాం. ఒంగోలు నుంచి సాయిరామ్ గారు నమస్తే అండి. హలో, నమస్తే అండి. గురుగారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి సాయిరామ్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. హలో, చెప్పండి. సార్ నా పేరు పొలం మీద ఏ స్టోన్ పెట్టుకోవాలి, ఎట్లా అయింది అనేది ఒకసారి వివరిస్తారని చెప్తున్నాను. మీ పేరు ఏం పేరండి? నా పేరు సాయిరామ్ అండి. సాయిరామ్. డేట్ ఆఫ్ బర్త్ సమయం ఏమన్నా ఉందా మీది, నిమిషాలు సహా? నాది కుంభరాశి సార్. కుంభరాశి కరెక్ట్. డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ ఉందా అంట? టైమింగ్ ఏమైనా నిమిషాలు సహా ఉందా మీది? డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి 1991. ఎన్ని గంటలకు పుట్టారు? హలో సాయిరామ్ గారు. హలో, ఏప్రిల్ 7వ తారీఖు అండి. ఎన్ని గంటలకు పుట్టారు అంటున్నా? ఇది అంటే సాయంత్రము అదే సారీ పొద్దున 10:30 నుంచి 11 లోపు సార్. అది సరే అండి, ఖచ్చితంగా సమయం ఉన్నట్లయితే ఒకసారి జాతకపరంగా విశ్లేషణ చేసుకొని ఆ రత్నాలు చేసుకోవాలండి. మీరు అన్నట్టు వచ్చేసి పేరు ప్రకారం వచ్చేసి మీరు కుంభరాశి కాబట్టి కుంభరాశి ప్రకారం వచ్చేసి శని వస్తాడండి. శని వచ్చేసి నీలం రత్నం వస్తుంది. నీలరత్నం కనుక మీ యొక్క జన్మజాతకం ప్రకారము ఉండకూడని స్థానాల్లో ఉన్నా, లేదా ఉండకూడని ఆధిపత్యాలు వచ్చినా, లేదా ఆ యొక్క లగ్నానికి యోగకారకుడు కాకపోయినా ఇటువంటి ఎన్ని సమస్యలు జరుగుతూ ఉంటాయండి. అవి ఇంకోటి ఏంటంటే మనం వాళ్ళు పెట్టే పేరులో కూడా అప్పుడు 91లో కాబట్టి ఇప్పుడు కూడా చాలామంది చేస్తారంటే ఏదైతే నక్షత్రం వస్తుందో, నక్షత్ర ప్రధాన అక్షరం వస్తుందో ఆ అక్షరాన్ని లక్షణంగా చేసుకొని పేరు పెట్టుకోవడంలే, దానివల్ల కూడా సమస్య జరుగుతూ ఉంది. అట్లా లేకుండా అందుకే మనం ఏంటంటే పేరు ప్రకారం అనేసి రత్నధారణ, లేదా రాశి ప్రకారం రత్నధారణ, నక్షత్ర ప్రకారం రత్నధారణ అనేది ప్రిఫర్ చేయడం లేదు. పరిపూర్ణంగా ఒక జాతక విశ్లేషణ చేసుకొని నిజంగా ఆ నీలం సరిపోతేనా వేసుకోండి, లేకపోతే వేసుకోవద్దండి. లేనిపోని సమస్యలు సృష్టించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎటువంటి సమస్యలు సృష్టిస్తారంటే ఆరుతో సంబంధించిన అనారోగ్య దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఇస్తుంది. ఎట్లా ఇస్తుందంటే ఇంకా మందులు వేసుకునే ఏం వేసుకునే అవి చాలా ఇబ్బందిగా ఉంటాయి. ఒకసారి ఆలోచించండి. గురుగారు గారు, మరొక కాలర్ని తీసుకుందాం. హైదరాబాద్ నుంచి ప్రసాద్ గారు నమస్తే అండి. హలో ప్రసాద్ గారు, మీ కాల్ కట్ అయినట్టు.
హలో ఆ, ప్రసాద్ గారు, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. మీ సమస్య ఏంటో చెప్పండి. మా సమస్య మా ఇల్లు 4 అంకణాల ఇల్లు. చెప్పండి. హలో చెప్పండి. హలో చెప్పండి చెప్పండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దండి. టీవీ సౌండ్ తగ్గించేసి మీరు ఫోన్లో మాట్లాడండి. బయటకు వచ్చినమ్మా. చెప్పండి మీ సమస్య ఏంటో గురుగారితో మాట్లాడండి. అది 4 అంకణాల ఇల్లు, పరోటకు వాకిళ్ళు, తూర్పు వాకిళ్ళు, 2 రూమ్లు. ఉమ్, ఆ వరండాలో కిచెన్ ఒక అంకణానికి. ఉమ్, పోతే దక్షిణ వైపు, తూర్పు వైపు చుట్టూరు పారి, ఉత్తరం వైపు మటుకు పారి కూడా లేదు. ఉమ్. ఉత్తరం వైపు ప్రహరీ లేదా అండి? దక్షిణం వైపు ఉందా ప్రహరీ? హలో, నేను చెప్పేది వినండి. ఉత్తరం వైపు ప్రహరీ లేదా? దక్షిణం వైపు ఉందా ప్రహరీ? ఆ? ఉత్తరం వైపు ప్రహరీ ఉందా లేదా? ఉత్తరం వైపు లేదమ్మా, దక్షిణం వైపు? దక్షిణ వైపు ఉంది. దక్షిణ వైపు ప్రహరీ. ఉత్తరం వైపు ప్రహరీ లేకుండా దక్షిణ వైపు ప్రహరీ ఉండకూడదండి. ప్రప్రథమంగా దాని ఏదన్నా ఉంటే సరి చేసుకోండి. దానివల్ల ఏమైనా అనవసరమైన ఆర్థిక సమస్యలు, పూర్తిగా ఖర్చులు ఎక్కువ, ఆదాయం తక్కువ ఉంటుంది. ఒకసారి సునిశ్చితంగా పరిశీలన చేసుకొని ఇబ్బంది లేకుండా చూసుకోండి. ఓకే అండి. గురుగారు మరొక కాలర్ని తీసుకుందాం. హైదరాబాద్ నుంచి శ్రీకాంత్. శ్రీకాంత్ గారు నమస్తే అండి. హలో సార్, నా పేరు శ్రీనాథ్ సార్. శ్రీనాథ్ గారు మాట్లాడండి. గురుగారు నాది ఊర్లో కొంచెం జాగా ఉంది సార్. ఉమ్, అది మా నాన్నగారు ఇచ్చింది 4 భాగాలు, నలుగురికి 4 భాగాలు చేస్తారు. ఉమ్, అయితే నాది మా పెద్దన్నయ్య పక్కన వచ్చింది. ఉమ్, అయితే ముందు వైపు దారి ఉంటది, ఉమ్, లెఫ్ట్ సైడ్ మళ్ళా అంటే తూర్పు వైపు దారి ఉంది. ఉమ్, తూర్పు నుంచి దక్షిణానికి దారి ఉంది. దక్షిణం నుంచి మళ్ళా తూర్పు పడమర దారి ఉంది దక్షిణం వైపు. ఉమ్. అయితే అది మా పెద్దన్నయ్యకి వచ్చింది, ఆయన పక్కన నాకు వచ్చింది. మళ్ళా ఉత్తరం వైపు కూడా దారి ఉంది సార్. ఉమ్. అయితే అది ఇల్లు ఎలా కట్టుకోవాలి? 192 స్క్వేర్ యార్డ్స్ ఉంది సార్ అది. సరే అండి, ఆ ఇంట్లో చెప్తా చూడండి. ఎలాగో మీకు వచ్చేసి 3 రోడ్లు వచ్చేదానికి అవకాశం లేదు. తూర్పు రోడ్డు మాత్రం మీ దానికి వస్తుంది. తూర్పు రోడ్డు వచ్చినప్పుడు ముందు చుట్టూ ప్రహరీ అనేది ఏర్పాటు చేసుకోండి. తద్వారా దోషాలు లేకుండా ఇంటికి ఉంటుంది. ఆ ప్లాన్ కూడా నైరుతి మూల బెడ్రూము, ఆగ్నేయంలో కిచెను, వాయువ్యంలో వచ్చేసి ఇంకో బెడ్రూము, తర్వాత వచ్చి ఈశాన్యంలో వచ్చేసి లివింగ్ రూము, మధ్యలో వీలైతే హాల్. 192 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది, మంచిగా వస్తుందండి ఇల్లు అనేది. అది తూర్పు వైపున తూర్పు ఆగ్నేయంలో మెట్లు వేసుకొని ఇబ్బంది లేకుండా చేసుకోండి. అది చాలా జాగ్రత్త ప్లాన్ చేసుకోండి, ఇబ్బంది ఏమి ఉండదు. ఆ మాదిరి చేసుకోండి. ఓకే గురుగారు, మరొక కాలర్ని తీసుకుందాం. ఖమ్మం నుంచి గిరి. గిరి గారు నమస్తే అండి. నమస్తే అండి. గురుగారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి గిరి గారు. సార్ చెప్పండి. హలో చెప్పండి గిరి గారు. నమస్తే అండి. నమస్కారం, చెప్పండి. మాది ఖమ్మం అండి. ఆ, మాది 72 గజాల స్థలం అండి. ఉమ్, 72 గజాల స్థలం అండి మాది. ఆ, చెప్పండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడితే కాల్ కట్ అయిపోతుందండి. టీవీ చూస్తూ మాట్లాడొద్దు, ఫోన్లోనే మాట్లాడండి. టీవీకి ఫోన్కి చాలా టైం ఉంటుంది కాబట్టి. మీరు మాట్లాడాలనుకునే సమస్య ఏదైనా ఉంటే డైరెక్ట్ ఫోన్లో మాట్లాడితే గురువుగారు సమాధానం చెప్తారు. మీరు టీవీ చూస్తూ మాట్లాడితే మీకు రిపీట్ వస్తుంది వాయిస్. హలో చెప్పండి. 72 గజాల స్థలం అండి మాది. ఆ, 72 గజాల స్థలంలో తూర్పు మళ్ళీ ఇల్లు కట్టాము. ఆ, తూర్పు ఫేజ్ లో ఇల్లు కట్టాము. ఉమ్, అయితే ఆగ్నేయంలో బాత్రూమ్ ఉంది, ఆగ్నేయంలో బాత్రూమ్ పెట్టాము. దాని పక్కన కిచెన్ పెట్టినాం. ఆగ్నేయంలో బాత్రూమ్ తర్వాత ఒక బెడ్రూమ్, ఒక కిచెన్, ఒక బెడ్రూమ్, ఒక కిచెన్, ఒక హాల్ అండి. ఆ, హాల్ ఉత్తరం వచ్చింది, అట్లా ఉత్తరం ఫేసు. ఉమ్, తూర్పు ఉత్తరం, ఉమ్. తూర్పు ఉత్తరం వచ్చింది. ఆగ్నేయంలో బాత్రూమ్ రావచ్చా? ఆగ్నేయంలో బాత్రూమ్ రావచ్చండి. అది ఇంటిలోకి వచ్చిందా, ఇంటి బయటకు వచ్చిందా? ఏమండి? ఇంటి లోపలికి వచ్చిందా, ఇంటి బయటకు వచ్చిందా బాత్రూమ్ అంటున్నా? ఇంటి లోపల కిచెన్ బాత్రూమ్ పక్కన కిచెన్ వచ్చింది. ఇంకా తప్పు కదండి. ఎందుకంటే పూర్తి ఆగ్నేయంలో వచ్చేసి బాత్రూమ్ కంటే కూడా కిచెన్ ప్రాధాన్యత ఇవ్వాలి. దాని తర్వాత కావాలంటే బాత్రూమ్ పెట్టుకోవచ్చు. కానీ లేదా దానికంటే కూడా అవకాశం ఏదైనా ఉంటే బయట కిచెన్ బాత్రూమ్ ఏర్పాటు చేసుకుంటే మీకు సౌకర్యం లేకుంటే అది దాని ప్రకారం చూసుకోవాలండి. ఎందుకంటే అదే మనం చెప్పుకుంటా అనేది ఏంటంటే లోపలికి తూర్పు ఆగ్నేయంలో బాత్రూమ్ ఉండకూడదు, బయటికి ఉండొచ్చు. అది మళ్ళీ కాంపౌండ్కు అటాచ్ కాకుండా మెట్లకు అటాచ్ అయితేనే ఆ పార్క్ పిల్లర్ వేసుకోవాలా. అది చాలా జాగ్రత్త ఒకసారి చూసుకోండి. ఆగ్నేయంలో కిచెన్ ఉంది కాబట్టి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయి అక్కడ? సరేనండి, ఆరోగ్య సమస్యలు కానీ లేదంటే యాక్సిడెంట్స్ అటువంటి జరిగేదానికి అవకాశం అనేది ఉంటుంది. జరిగినా ఒకసారి విశ్లేషణ చేసుకోండి. ఓకే అండి, ఎవరైనా సరే గురుగారితో మాట్లాడాలనుకున్నావా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి లైవ్లో కూడా కాల్ చేసి మాట్లాడవచ్చు.
లైవ్లో కాల్ చేసి మాట్లాడేవాళ్ళు దయచేసి టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడండి. మేము మాట్లాడిన వాయిసే రిపీట్ వస్తుంది కాబట్టి మీ సమస్య కోసం మీరు కాల్ చేస్తారు కాబట్టి దయచేసి కాలర్తోనే మాట్లాడితే బాగుంటుంది. నెక్స్ట్ కాలర్ గురుగారు తీసుకుందాం. సీతారామయ్య గారు నమస్తే అండి. హలో ఓకే గురుగారు, పుట్టిన తేదీ ప్రకారం కొంతమందికి నక్షత్రం ప్రకారం కావచ్చు, లేదంటే రాశి ప్రకారం కావచ్చు పేర్లు పెడుతూ ఉంటారు. అసలు ఒరిజినల్గా దేని ప్రకారం పేర్లు పెట్టుకుంటే బెస్ట్? నక్షత్రము రాశి రెండు ఒకటేనండి. ఏదైతే నక్షత్రం వస్తుందో ఆ నక్షత్రంలోనే ఆ రాశి ఉంటుంది కాబట్టి రాశి ఒకటే. కానీ ఏంటంటే రాశి ప్రకారం అక్షరం రాదు, అది గమనించుకోవాలి ప్రేక్షకులు. నక్షత్రం ప్రకారం వచ్చేసి నక్షత్ర పాదం ప్రకారం అక్షరం వస్తుంది. ఆ అక్షరానికి తగ్గట్టు ఏదైనా సరే వాళ్ళ ఇష్టమైన పేరు, ఇష్టదైవత పేరు వచ్చేసి పెట్టుకోవచ్చు. కులదేవతనే పెట్టుకోవాలా, లేదా ఇంటి దేవుడినే పెట్టుకోవాలా, లేదా ఇంకా ఏంటంటే వాళ్ళ ఇష్టదైవమే పెట్టుకోవాలనేది ఏం లేదు. వాళ్ళు ఏదైనా సరే నచ్చినది పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆ పిల్లవాడిని కానీ పిల్లని కల్పించడం ఆప్యాయత అనేది పెరగాలి. ఎప్పుడు పెరుగుతుంది? నచ్చినది అయితేనే పెరుగుతారు. అది భార్యాభర్తకి ఇద్దరికి కూడా నచ్చి ఉండాలి. ఇంకా కొన్ని నెలలు ఏం చేస్తున్నారంటే భార్య ఒక పేరు పెట్టుకుని పిలుస్తారు, భర్త ఇంకొక పేరు పెట్టుకుంటారు. అందుకే ఆ భార్యాభర్త కూడా అట్లే ఉంటారు. కాబట్టి ఇటువంటి సమస్య జరుగుతుంటే అట్లా లేకుండా అక్షరం ప్రకారం ఏదైతే అదే అక్షరం అండి. అక్షరమే నామము, నామమే వచ్చేసి మంత్రము, మంత్రం అయ్యేటట్టు అది చూసుకొని చేసుకున్నట్లయితే ఆ అబ్బాయి ఎదుగుదల, ఆ పిలిచే వాళ్ళని బట్టి కూడా అది బాగా బ్రహ్మాండంగా వాళ్ళ పిల్లల ఎదుగుదల బాగుంటుంది. అది చాలా జాగ్రత్త పరిశీలన చేసుకోవాలి. గురుగారు కాలర్ తీసుకుందాం. రేపల్లి నుంచి సీతారామయ్య. నమస్తే అండి. నమస్తే అండి. గురుగారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. అదే మా పాపది పుట్టిన సంవత్సరం 13/12/1998 అండి. సాయంత్రం 5:35 పాప వివాహం ఎప్పుడవుతుంది? 98 అంటే ఇప్పుడు 24, 2, 26 సంవత్సరాలండి. ఇబ్బంది ఏం లేదు. ఆ యొక్క దశలు అంతర్దశలు ఒకసారి పరిశీలన చేసుకోండి. ఎప్పుడైతేనైనా ఆ యొక్క సప్తమాధిపతి కానీ సప్తమ భావన కానీ దశ అంతర్దశ వస్తూ ఉంటుందో, అంటే దశ అంటే అది దాదాపు వచ్చేసి మనం చూసుకుంటే 6 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ వరకు ఉంటుంది. కాబట్టి అంత మనం ప్రయాణంలో అది గమనించలేము. కాబట్టి దాంట్లో కూడా దశ అంతర్దశ అనేది ఖచ్చితంగా జరిగిపోతుంది. మిగతా ఆ యొక్క గ్రహాలు కన్నా బలంగా ఏదైనా వీటితో కనెక్ట్ అయినా కూడా ఆ గ్రహాలు కూడా ఆ వివాహం చేయించడానికి ఒకసారి దాని జాతకం పరిశీలన చేసుకొని, దానికంటే కూడా మేము చెప్పేది ఏంటంటే అండి, వివాహము చేయడం పెద్ద విషయం కాదు, వివాహ సమస్యలు పెద్ద విషయాలు అయిపోతున్నాయి. అదొకటి. తర్వాత వివాహ ప్రయత్నం చేస్తున్నాం కానీ ఇంకో సమస్యలు జరుగుతూ ఉన్నాయి. అట్లా లేకుండా అమ్మాయి జాతకాన్ని ఒకసారి పరిశీలనగా చేసుకొని రత్నాన్ని ఏదైనా ఉంటే చేయించండి అమ్మాయికి. మీరు చేసే ప్రయత్నం కూడా ఇబ్బంది లేకుండా వెంటనే నెరవేరుతుంది. చాలా బాగుంటుంది. అది చూసి ఒకసారి గమనించండి. గురువుగారు, సరైన రత్నధారణ వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి? మీకు ఇంకోటండి, మీకు ఇప్పుడు రత్నదానం గురించి ఒక చిన్న కథ, మనం శమంతో పాఖ్యానం అనేసి మనం వినాయక చవితి రోజు వింటూ ఉంటాం. ఇది చంద్రదర్శనం పోనీకి వచ్చేసి దాంతో సాత్రాజిత్ అనే అతను వచ్చేసి ఆ యొక్క శమంతకమని పొందుతాడు సూర్యుని ద్వారా. అంటే అక్కడ అర్థం ఏముంది? సూర్యుడు అతని సంపదలు ఇవ్వాలి అంటే గ్రహపరంగా చూసుకునే లేదా భగవాన్ పరంగా చూసుకునే కూడా అదే మనం అనుకోవాలి. అట్లా అతను ఏమిస్తాడు? కెంపు అనేది రత్నం అనేది వస్తుంది. దాన్ని శమంతకమని అంటారు. ఆ మని వచ్చేసి ప్రతిరోజు బంగారాన్ని, అంటే అప్పట్లో సంపదను మనం డబ్బులో ఇప్పుడు మనం కూడా అప్పుడు బంగారమే సంపద. ఆ లెక్కన అది అమితంగా బంగారం కూడా పెడతా ఉంటే కృష్ణుని కన్ను పడింది అనేసి అంటారు. అంటే అక్కడ ఏంటంటే కెంపు అనేది అతనికి వచ్చింది, అతనికి ఉపయోగపడింది. ఈ డైలమాల పడి వాళ్ళు ఏం చేస్తారంటే అతను ప్రసన్న అతని తమ్ముడు కొడుకు అవుతాడు. అతను వచ్చేసి ఆ ప్రసన్నుడికి నేను దాన్ని ప్రొటెక్షన్ చేస్తాను, అతను తీసుకుంటాను. అతను తీసుకుంటాను, సింహం అతను చంపేస్తాను. అంటే అతనికి అది సూట్ కాలేదని. ఇప్పుడు మీకు సింపుల్గా రత్నం అనేది ఏ విధంగా పనిచేస్తానని చెప్తున్నాను చూడండి. తర్వాత ఆ సింహం మళ్ళీ తీసుకున్న సింహం కూడా జాంబవంతుడు చంపేస్తాడు. మళ్ళీ జాంబవతి తీసుకున్నాక తన కూతురికి దానం చేయిస్తాను, జాంబవతుడు వాడదు. మళ్ళీ కూతురికి దానం చేస్తాడు. కూతురికి దానం వెంటనే కళ్యాణం అవుతుంది. కళ్యాణం అయిపోయిన తర్వాత శ్రీకృష్ణుడే అంటే దేవుడే కళ్యాణం చేసుకునే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఆ శ్రీకృష్ణుడు వచ్చేసి దాన్ని ఉపయోగించడానికి అవకాశం. అంటే ఏదైనా సరే ఒక రత్నం ఉండకూడదు. రత్నం అంటే మన పురాణాల్లో ఉన్నాయండి. ఇప్పుడు పాండవులు నవరత్నాలు ధరించప్పుడు, అంటే రత్నాలు గొప్పగా ధరించవచ్చు, బ్రహ్మాండంగా రాజ్యం వెళ్తూ ఉన్నారు. అదే వనవాసం వెళ్ళినప్పుడు రత్నమే ధరించలేదు వాళ్ళు. తర్వాత రాముడు కూడా అంతే. ఇట్లా వీళ్ళం మనం పురాణ కథలలో మనం చూసుకున్నప్పుడు రత్నాలు ఏ విధంగా పనిచేస్తాయని మనం పరిశీలన చేసుకోవచ్చు. కాబట్టి ఇటువంటి చాలా జాగ్రత్త మీరు పరిశీలించుకొని, రత్నం అనేది మన ఈ కథలోనే సింపుల్గా అర్థమైపోతుంది. ఎక్కడ మంచి చేస్తుంది, ఎక్కడ చెడు చేస్తుంది. అంటే సూట్ అయితే బ్రహ్మాండంగా చేస్తుంది, సూట్ కాకపోతే ఇట్లా ఇబ్బంది పడుతుంది. అది చాలా జాగ్రత్త పరిశీలన చేసుకోండి. ఓకే, కాలర్ నరుగురుగా తీసుకుందాం. ఒంగోలు నుంచి రాజశేఖర్ గారు నమస్తే అండి. 10 జూలై 2000 అప్పుడము పాప పుట్టింది. 10 జూలై 2000 మధ్యాహ్నం 12:10కి. చెప్పండి, ఏం సమస్య చెప్పండి. మ్యారేజ్ గురించి సార్, పాప మ్యారేజ్ గురించి. మ్యారేజ్ అండి. ఇప్పుడు మనకు వచ్చేసి జూలై నెల 2000 అండి. ఓకే అండి. ఇప్పుడు మ్యారేజ్ గురించి చాలా మందికి సమస్యలు ఉన్నాయండి. ఇప్పుడు మన మీడియాలో చెప్పండి మ్యారేజ్ ఎప్పుడు జరుగుతుంది చెప్తున్నా చూడండి, వినండి ఒకసారి. మనము ఎప్పుడు జరుగుతుంది, ఎలా చేస్తాము అనే దానికంటే కూడా
ఆ చేసే విషయంలో ఇబ్బంది లేకుండా అమ్మాయికి మీకు మీ కుటుంబంలో ఆమోదయోగ్యమైన సంబంధం కుదిరేటట్టు ఆ రత్నదానం అనేది మేలు చేస్తా అని ఒకసారి అది ఆలోచన చేయండి. తర్వాత అందరికీ కూడా ప్రేక్షకులు చెప్పేది ఏంటంటే ఆ వైవాహిక సమస్యలని విపరీతంగా అంటే పెళ్ళి కావడం ఒకటి గగనము, పెళ్ళి కాకముందు ఇంకో సమస్య, పెళ్ళి అయిన తర్వాత ఇంకో సమస్య, ఇటువంటి మనం మీడియాలో కూడా అనేకమైన వార్తలు ఇటీవల కాలంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. అటువంటి నుంచి ఉపశమనం పొందాలంటే ఈ రత్నదానం చాలా బాగా ఉపయోగపడుతుంది. డేట్ ఆఫ్ బర్త్ టైం నిమిషాలు ఉన్నట్లయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యతకు, తర్వాత కుటుంబంలో అమ్మాయి ఇంకోటి ఏంటంటే పెళ్లి చేసిన మళ్ళీ ఇంటికి రావడం, ఇటువంటి దాంట్లో కూడా సమస్యలకు అటువంటి ఉపయోగపడుతున్నాయి. ఇట్లా ఏదైనా ఉంటే పరిశీలన చేసుకోండి. తద్వారా వాస్తు పరిశీలన కూడా చేసుకున్నట్లయితే ఇంకా సూపర్గా ఉంటుంది. అట్లా ఒకసారి ఆలోచన చేయండి. ఎప్పుడు జరుగుతుంది, ఏమైపోతుంది అనే దానికంటే కూడా మనం ఎప్పుడు జరుగుతుందని తెలుసుకోవడానికి దాదాపు ఒక అర్ధగంట సేపు జాతక పరిశీలన చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే దశలు, అంతర్దశలు ఏం జరిగినాయి, ఏం జరగబోతుంది అనేది కూడా మనం సవివరంగా చూడాలి. ఒక 5 నిమిషాలు, 1 నిమిషంలో ఏంటంటే రేపు నెలలో లేదా రేపు సంవత్సరంలో జరిగే అవకాశం ఉంది, ఈ సంవత్సరం అంతా మీరు ప్రయత్నాలు చేయకుండా ఉండమని కాదు కదా. తర్వాత మనం చేసే ప్రయత్నంలో కూడా మనకు ఎదుగుదల ఉండాలి. తర్వాత వచ్చేసి అది ఫిక్స్ కావాలి. ఇంకోటి ఏంటంటే రేపు సంవత్సరం మేము చెప్పామనుకోండి, ఈ సంవత్సరం కొన్ని మంచి సంభావాల మీద వెళ్ళిపోయి దాన్ని నిర్ధారించడం చాలా సూక్ష్మంతో కూడుకున్నదండి. అది ఒకసారి ఆలోచన చేయండి. వాస్తుకి మనిషి జాతకానికి ఎలాంటి సంబంధం ఉందంటారు? ఖచ్చితంగా సంబంధం ఉందండి. ఎందుకంటే ఇటువంటి యొక్క రత్నదానం చేసుకున్నప్పుడు ఏ ఇంట్లోకి వెళ్ళానో ఆ ఇంట్లోకి అది పంపించేస్తుంది. ముఖ్యంగా అద్దెకి ఇంట్లో ఉండే వాళ్ళ పరిస్థితి మేము గమనించినప్పుడు మంచి రత్నదానం వేసుకున్నారనుకోండి, మంచి ఇంట్లో వాళ్ళని నిందిస్తారు. అలాగే మంచి ఇంట్లో ఉన్నారనుకోండి, మంచి రత్నదానం చేయిస్తుంది. ఏదైతే చెడుపు రత్నం కనుక అది ఉందో వెంటనే ఆ బాడీని అది రిజెక్ట్ చేస్తుంది. ఆ ఇంట్లో తీసేసి ఇది నీకు సరిపోవడంలో తీసి పక్కన పెట్టేసి అని చెప్పేస్తారు. ఆర్నమెంట్స్ కూడా వాడే ఆర్నమెంట్స్లో కూడా మనం స్టోన్స్ ఆర్నమెంట్స్ చూస్తూ ఉంటాం, ఈ రోల్డ్ గోల్డ్ ఇటువంటివి. అవి కూడా ఏవైతే వాడాలనో అవి వాడించే అవకాశమే ఆ ప్రకృతి అనేది అక్కడ చేస్తారు. ఎందుకంటే ప్రకృతి శక్తి మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ రత్నం అనే శక్తి కింద చూసుకున్నప్పుడు మన వాస్తు అనేది ప్రకృతి కింద చూస్తుంది. ప్రకృతి శక్తులు ఇద్దరు మీకు సహకరిస్తే పార్వతీ పరమేశ్వరులు సహకరించినట్టే లెక్క. ఇది చాలా జాగ్రత్తగా మీరు అంటే పరమాత్మ పరాశక్తి ఇట్లా కూడా మనం కంపేర్ చేసుకోవాలి. 2 శక్తులు మనకు అబ్బినప్పుడు ఇంకా ఆ జీవి మనుగడ అనేది పెద్ద విషయం కాదు. అది చాలా జాగ్రత్తగా గమనించి ఇది రత్నముకు వాస్తుకు లేదా జాతకానికి వాస్తుకునే సంబంధం. కానీ ఇంకోరు ఏం చేస్తున్నా అంటే జాతకాన్ని వాస్తును సంబంధం పెట్టుకొని మీ జాతకం ప్రకారం ఇల్లు పనికిరాదు లేదా మీ యొక్క వాస్తు ప్రకారం అనేసి ఇట్లా చెప్తా ఉన్నారు. కానీ దానికంటే కూడా ఇట్లా ఆలోచన చేస్తే చాలా దేనికదే బ్రహ్మాండంగా ఆ యొక్క పరిస్థితి అనేది ఆలోచన చేసినట్టు బ్రహ్మాండంగా ఉంటుంది. చూసుకోండి. అంటే గురుగారు యాక్చువల్గా ఒక ఇల్లు కొనుక్కున్నారు అనుకుందాం, వాళ్ళకి వాస్తు చూసుకోకుండా ఆ ఇల్లు కలిసి రాలేదంటే దాన్ని అమ్ముకోలేరు, అలాగని ఉంచుకోను లేరు. సో దాంట్లో చిన్న చిన్న మార్పులు చేర్పుల వల్ల మనం దాన్ని సెట్ చేయొచ్చు అంటారా? బ్రహ్మాండంగా సెట్ చేయొచ్చు అండి. కొంతమందికి మేము చేయంగా అండి ఇంకా అమ్మేసుకుంటే కానీ మాకు జీవనయానం లేదన్నట్టు ఉంటారు. అక్కడే మార్పులు చేసిన తర్వాత ఎలా వచ్చిందో సార్ మేము మా పాప పెళ్లి కూడా చేసుకోగలిగినామని చెప్పే వాళ్ళు ఉన్నారు. ఇల్లు అమ్ముతే కానీ పాప పెళ్లి చేయలేరు. అటువంటి పరిస్థితుల నుంచి కూడా అంతా ఒక 6 నెలలు సంవత్సర కాలంలో జరిగిన విషయాలు అట్లా ఎంతో మంది ఉన్నారు. ఇంకా కొంతమంది చేస్తా అంటే వాళ్ళ ఫోన్ నెంబర్ లేని మేము మాట వాళ్ళు ముందుగానే ప్రశాంతత జీవితం గడపని మన దగ్గర సలహాలు తీసుకున్నాం. మళ్ళీ మిగతా వాళ్ళని డిస్ప్లే చేయడం మేము కూడా అట్లా అడిగే అవకాశం మేము కూడా తీసుకోం. ఎందుకంటే మన దగ్గర సంప్రదించినారంటే నివారణోపాయం పొందాలా, అడిగి ఆ సమస్య పరిష్కారం అయిపోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఆ సమస్య ఉండకూడదు. కాబట్టి ఈ విధంగా చిన్న చిన్న మార్పులతోనే గొప్ప ఫలితాలు వివాహ విషయంలో కానీ సంసార విషయాల్లో కానీ గొప్ప ఫలితాలు పొందొచ్చు అనేది ప్రతి ఒక్క మనిషికి అది వర్తిస్తుంది. చాలా జాగ్రత్త మీరే అబ్జర్వ్ చేస్తాం. ఆ మార్పులు చేసి మనం కూడా లైవ్లో కొన్ని మార్పులు చెప్తున్నాం. వంటగదిలో ఏ విధంగా ఉండాలి, తర్వాత ఈశాన్యంలో ఎలా ఉండాలి, అట్లాంటివి కూడా కొన్ని ఆచరించడం, పడుకునే విధానము, టీవీ ఇటువంటి విధానాలు కూడా మనం చెప్తా ఉన్నాం. అవి ఆచరించడంలో గొప్ప ఫలితాలు పొందుతున్న వాళ్ళు ఉన్నారు. అది చాలా జాగ్రత్తగా గమనించుకోవచ్చు. దాన్ని బట్టి కొంచెం మార్పులు చేర్పులు చేసుకోవడం వల్ల గొప్ప ఫలితాలు అంతే కదండి. ఇప్పుడు ప్రకృతి వైపు మనం అడుగు వేయడమే ప్రప్రదం. ఆటోమేటిక్గా ప్రకృతి మీకు సహకరిస్తుంది. అదే మీరు ప్రకృతి వ్యతిరేకంగా వెళ్ళారనుకోండి, సపోజ్ ఎదురుగా గాలి వస్తూ ఉంటుంది, మీరు ఎదురు గాలి వెళ్తా ఉంటే ఎట్లుంటుంది? అదేనా ఈ గాలికి అనుకూలంగా వెళ్తా, అదే కన్నా మీరు వెళ్ళేటప్పుడు గాలి మీకు అనుకూలంగా వీచింది అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? ఇది మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవచ్చు. ఆపోజిట్గా వెళ్ళడం వల్ల మనకు అంతే కదండి. ఇప్పుడు వ్యతిరేకం చేసేది వ్యతిరేక ఫలితాలు ఎక్కడికి తీసుకెళ్తారో అది మీకే తెలుసు, అది అనుభవించే వాళ్ళకి తెలుసు. మనం చూస్తున్నాం కూడా అటువంటి వాళ్ళు. అవును. ఇక గురువుగారితో ఎవరైనా మాట్లాడాలనుకున్నవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. అలాగే గురువుగారిని వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలి అనుకున్నవారు చాలామంది కొన్ని విషయాలు లైవ్లో మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వారు గురువుగారి యొక్క వ్యక్తిగత నెంబర్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలిసి మీకున్న అన్ని సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోగలరు. మరొక కాలర్ ఉన్నారు, గురువుగారు తీసుకుందాం. మల్లికార్జున్ రెడ్డి, నమస్తే అండి. హలో. ఓకే గురువుగారు, చాలామంది ఇంట్లో మానసిక ప్రశాంతత కరువు అవుతుంది, వాస్తుపరంగా బాగుంది అని అనుకుంటారు. కాకపోతే ఏం చేయాలనేది ఒక సొల్యూషన్ దొరకని పరిస్థితి చాలా ఇంపార్టెంట్గా. ఎందుకంటే ఎంత సంపాదించినా మానసిక ప్రశాంతత లేనప్పుడు ఎంత సంపాదించినా వ్యర్థంగానే కనపడుతుంది. సో అలాంటి వారికి సొల్యూషన్ ఏంటంటే అండి, ముఖ్యంగా తూర్పు కన్నా ఎఫెక్ట్ అయితే పురుషుడు ప్రశాంతంగా ఉండడండి. తర్వాత ఉత్తరం ఎఫెక్ట్ అయి ఉంటేనా స్త్రీ ప్రశాంతంగా ఉండదు. ఈ రెండింటికి ఈశాన్యం సంబంధం ఉంటుంది. ఇలా అవి మనం పరిశీలన చేసుకున్నప్పుడు ఏవైతే అక్కడ సమస్యలు ఉన్నాయో
ఆ యొక్క సమస్యలను పరిష్కారం చేసుకుంటా ఆ యొక్క జీవనం సంతోషంగా ఉండాలి. మీరు అన్నట్టు మానసిక ప్రశాంతత, డబ్బు ఉండే ఇది లేకపోవడం ఇట్లాంటి సమస్యలకు కారణం కూడా అదే. ఇది చాలా జాగ్రత్త పరిశీలన చేసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటారండి. ముఖ్యంగా మానసిక ప్రశాంతత కావాలంటే ఇవి చాలా జాగ్రత్త పరిశీలన చేసుకున్నట్లయితే, అంటే ఏదైనా సరే అండి, ఇప్పుడు చాలామంది చేస్తున్నారంటే ఎవరో చెప్పినట్లు లేదా తాపి పట్టుకుంటూ దారం పట్టుకుంటూ చెప్పే వాస్తు కూడా విని కొన్ని మేము వాస్తు అంతా ఆచరించాం, అనుసరిస్తున్నాం, కానీ మాకు వాస్తవం ఉపయోగం లేదంట. అంటే పర్ఫెక్ట్గా ఆచరిస్తే ఖచ్చితంగా సమస్యకు పరిష్కారం దొరుకుతుందండి. అది ఆచరించి చూడండి, మీకు తెలుస్తుంది. ఓకే గురుగారు, కాలర్ని తీసుకుందాం. మల్లికార్జున్ గారు నమస్తే అండి. నమస్తే గురువు గారికి. నమస్కారం మేడం. నమస్కారం, చెప్పండి సార్. నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. హలో, చెప్పండి మీ సమస్య ఏంటి చెప్పండి. సార్ మాది పశ్చిమం ఎంట్రన్స్ ఉంది మేడం. యాక్చువల్ గా పశ్చిమం డోర్ ఉండింది ఫస్ట్, దాది అచ్చుబాటు రాలేదని చెప్పేసి మేము మళ్ళీ తూర్పున ప్లస్ ఉత్తరంన డోర్. ఏం లేదు సార్, మాకు ఇల్లు మాకేమో కొద్దిగా అంత డెవలప్మెంట్ నాకు కనబడటం లేదు. అదే అండి, అందుకోసమనే ఏమన్నా డౌట్ ఉంది. పడమర సింహ మీకు ఆడ ముందు సమస్యలు ఉన్నాయని కారణం ఏంటంటే అండి, పశ్చిమ ద్వారం ఉన్నా కూడా తూర్పు ఉత్తర ద్వారం లేకపోవడం ప్రప్రథమ సమస్య. అది మీరు ఆ ద్వారాన్ని అట్లే ఉంచుకొని ఆ ద్వారాలు ఏర్పాటు చేసుకుంటే ఈ సమస్య ఉండేది కాదు. వెంటనే ఆ పశ్చిమ ద్వారం ఏదైతే తీసేసినారో ఆ పశ్చిమ ద్వారాన్ని ఏర్పాటు చేసుకోండి. ఉత్తరం తూర్పు ద్వారాన్ని కూడా వాడుతూ ఉండండి. మీకు అన్నట్టు కొంచెం రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మిగతా ఏమైనా అప్పటి సమస్యలు అంటే మిగతా వాస్తు పరీక్షలు కూడా పరిపూర్ణంగా చేసుకొని ఇబ్బంది లేదు. ఇదైతే మాత్రం వెంటనే మీకు రిజల్ట్ కనిపిస్తాను, ఒకసారి చేసి చూడడం తెలుస్తుంది. ఓకే గురుగారు, కాలర్ని తీసుకుందాం. హలో నమస్తే అండి అన్నమ్మ గారు. చెప్పండి మేడం. గురుగారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దండి, టీవీ సౌండ్ తగ్గించేసి మాట్లాడండి. నమస్తే మేడం. నమస్కారం, చెప్పండి. మా హస్బెండ్ పేరు పవన్ కుమారు. చెప్పండి, విషయం చెప్పండి. హస్బెండ్ సో ఇంట్లో సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమైనా పోవాలంటే ఏం చేయాలి? మీ ఆయనది డేట్ ఆఫ్ బర్త్, టైం, నిమిషాలు సహా ఉందా అండి? తెలీదు. సరే, తెలియకపోతే మీరుండే సొంత ఇంట్లో అద్దె ఇంట్లో? సొంత ఇల్లే. ఒకసారి పరిపూర్ణంగా వాస్తు పరిశీలన చేయించుకోండి. తద్వారా ఇబ్బందులు లేకుండా ఉంటాయి. చేసే పనుల్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది, మీ సంసారం కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఒకసారి చూడండి. అది మేము ఇప్పుడు చెప్పుకున్నట్టు తూర్పు ద్వారం లేకపోవడం, ఉత్తర ద్వారం లేకపోవడం, ఇటువంటి సమస్యలు ఉంటాయి. ఒకసారి అవి పరిశీలన చేసుకుని చాలా బాగుంటుంది. ఓకే, చాలామంది కాల్స్ కలవని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే గురుగారికి వ్యక్తిగతంగా కాల్ చేసి మాట్లాడవచ్చు. వ్యక్తిగత నెంబర్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలిసి మీకున్న అన్ని సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోగలరు. ఓకే గురుగారు, ఈరోజు మీ అమూల్యమైన సమయానికి కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలండి. ఇక ఇది నాటి శ్రీ సుదర్శన వీక్షణ కార్యక్రమం. నమస్తే. సలహాల కోసం సంప్రదించండి ప్రముఖ వాస్తు రత్న కాల నిపుణుడు నివారికా తేజం శ్రీ చెన్నా సుదర్శన్ గారు. శ్రీ సుదర్శన నిలయం, ఇంటి నంబర్ 23-126-1, మహేంద్రనగర్, ప్రొద్దుటూరు, కడప జిల్లా. పిన్ కోడ్ 516360. మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9391674831, 9440114741, అలాగే 9505899971, 9989755311. శ్రీ సుదర్శన వాస్తు గురించి మరింత సమాచారం కోసం గూగుల్ సెర్చ్లో శ్రీ సుదర్శన వాస్తు అని ఖచ్చితమైన స్పెల్లింగ్లో తెలుసుకోవచ్చు.